నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. హైదరాబాద్ కు చెందిన ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ గుండె పగిలింది. కన్నీటి పర్యంతమయ్యారు. ఐపీఎల్ 2025 సీజన్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ ఓనర్లు తనపై నమ్మకం ఉంచినందుకు బాగా ఫీల్ అయ్యారు. ఇక రిటైన్ చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ ఆర్సీబీ ఫ్రాంచైజీ యాజమాన్యం తనను ఎందుకు దూరం చేసుకుందో అర్థం కాక విలువెల్లాడుతున్నాడు. ఇక బెంగళూరు అభిమానులతో ఆర్సీబీ టీంతో ఉన్న అనుబంధాన్ని మర్చిపోలేకపోతున్నానని, ఇలా జరగడం బాధాకరమని బాధపడ్డాడు. ఇక హజిల్వుడ్, భువనేశ్వర్ లాంటి బౌలర్లను తీసుకోవడంలో ఉత్సాహం కనబరిచిన ఆర్సీబీ తననెందుకు పక్కన పెట్టిందో అని మదనపడుతున్నాడు. ఇక ఆస్ట్రేలియాలోనే ఉన్న తన సీనియర్ సహచరుడు విరాట్ కోహ్లీతో తన బాధ చెప్పుకొని కన్నీరు కార్చాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో 7 ఏళ్ల అనుబంధాన్ని హైదరాబాద్ పేసర్ మహమ్మద్ సిరాజ్ అర్ధాంతరంగా ముగించాల్సి వచ్చింది. 2017లో మొదటిసారి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆడిన సిరాజ్ 2018 నుంచి 2024 వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆల్ టైమ్ గ్రేట్ విరాట్ కోహ్లీకి చాలా సన్నిహితుడిగా మారిన సిరాజ్ ఆర్సీబీకి ప్రధాన ఆయుధంగా నిలిచాడు. 93 ఐపీఎల్ మ్యాచ్లాడిన సిరాజ్ 93 వికెట్లు తీశాడు. ఇంతటి అనుభవం, భాగస్వామ్యం ఉన్నప్పటికీ ఆర్సీబీ యాజమాన్యం సిరాజ్ను 2025 సీజన్ కోసం తన జట్టులో స్థానం కల్పించలేదు. విరాట్తో పాటు సిరాజ్ను కూడా తప్పక రిటైన్ చేసుకుంటారని అంతా భావించారు. రిటైన్ చేసుకోకపోవడము కాకుండా వేలల్లో అవకాశం ఉన్నప్పటికీ ఆర్సీబీ యాజమాన్యం సిరాజ్ను నిరాకరించింది. వేలల్లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ సిరాజ్ కోసం పాట పాడాయి. ఈ వేలం పాటలో గుజరాత్ టైటాన్స్ అందరికంటే ఎక్కువగా 12.25 కోట్ల రూపాయలు చెల్లించి సిరాజ్ను దక్కించుకుంది. ఆర్సీబీ తన కోసం వేలం కూడా పాడలేదని, రైట్ టు మ్యాచ్ అవకాశాన్ని వాడలేదని సిరాజ్ తెగ బాధపడిపోతున్నాడు. ఆర్సీబీ యాజమాన్యం తనను ఎందుకు నిర్లక్ష్యం చేసిందో అర్థం కాక మదనపడుతున్నాడు. సిరాజ్ను వదులుకున్న ఆర్సీబీ కొత్తగా ఆస్ట్రేలియా పేసర్ హజిల్వుడ్, సన్ రైజర్స్ కు చెందిన భువనేశ్వర్ను జట్టులోకి చేర్చుకుంది. తనకన్నా ర్యాంకింగుల్లో తక్కువ స్థానాల్లో ఉన్న వారిని ఎంచుకున్న ఆర్సీబీ 7 ఏళ్లుగా పడుతున్న తన శ్రమను గుర్తించకుండా పక్కన పెట్టడంతో సిరాజ్ భావోద్వేగానికి గురయ్యాడు. తన బాధ ఎవరితో పంచుకోవాలో తెలియక ఆస్ట్రేలియాలో తనతో పాటే ఉన్న తన సీనియర్ సహచరుడు విరాట్ కోహ్లీ ముందు కన్నీరు కార్చాడు. సిరాజ్ను ఓదార్చడానికి విరాట్కు చాలా సమయం పట్టిందని చెప్తున్నారు. ఆర్సీబీ జట్టులో లేకపోయినా ఎప్పటికీ తన సహచరుడిగానే ఉంటానని, భారత జట్టులోనూ ఇతర సందర్భాల్లోనూ మనం కలిసే ఉంటామని విరాట్ ఓదార్చినట్లు సమాచారం. మరోవైపు తన బాధను సిరాజ్ అభిమానులతో కూడా పంచుకున్నాడు. ఈ మేరకు బహిరంగ లేఖ రాశాడు. ఇంతకాలం ప్రేమ, ఆశీర్వాదం అందించినందుకు ఆర్సీబీ ఫ్యామిలీకి ధన్యవాదాలు తెలిపాడు. ఆర్సీబీని మిస్ అవుతున్నానని, బెంగళూరు అభిమానులను మిస్ అవుతున్నానని తెలిపాడు. ఆర్సీబీ జెర్సీతో వేసిన మొదటి బంతి నుండి తీసిన ప్రతి వికెట్, ఆడిన ప్రతి మ్యాచ్, మీతో పంచుకున్న ప్రతి క్షణం ప్రయాణం అసాధారణమైనదని గతాన్ని గుర్తు తెచ్చుకున్నాడు. ఆర్సీబీ తనకు ఒక ఫ్రాంచైజీ మాత్రమే కాదని, అదొక అనుభూతి అని, తనకు ఒక ఇల్లు లాంటిదని చెప్పుకొచ్చాడు. సిరాజ్ భావోద్వేగంతో చేసిన ట్వీట్ అభిమానులకు కూడా కన్నీళ్లు తెప్పించింది. సిరాజ్కు మద్దతుగా వేల సంఖ్యలో రీట్వీట్లు వచ్చాయి.